అనకాపల్లి జిల్లా నక్కపల్లి మత్స్యకారులతో కలెక్టర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. బుధవారం వరకు నిర్మాణ పనులు ఆపేందుకు అంగీకరించారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలతో కలెక్టర్ చర్చించారు. స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు మత్స్యకారులు. రాజయ్యపేట వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు అంగీకరించారు అధికారులు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మత్స్యకారులతో కలెక్టర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. బుధవారం వరకు నిర్మాణ పనులు ఆపేందుకు అంగీకరించారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలతో కలెక్టర్ చర్చించారు. స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు మత్స్యకారులు. రాజయ్యపేట వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు అంగీకరించారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఉదయం నుండి కూడా ఉవ్వెత్తున అయితే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అయితే భారీ ఎత్తున అయితే మత్స్యకారులు నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడైతే నిరసన కార్యక్రమాలు చేస్తూ అతనికి వాళ్ళ మత్స్యకారుల కోసం అయితే సానుభూతి పరులుగా అలానే మద్దతు తెలపడానికి బీవైసీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అయితే ఈ రోజు ఉదయం వాళ్ళతో పాటు మద్దతు తెలపడానికి అయితే వెళ్లాల్సిన ఇదైతే పరిస్థితి ఉంది. కానీ దాన్ని పూర్తిగా అయితే పోలీసులు అడ్డుకోవడంతో అతను పొంగనూరు అయితే ప్రయాణం అయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మద్దతు ఇచ్చే వాళ్ళని అలానే మా యొక్క ఉద్యమాన్ని అయితే నీరుగా అరుస్తున్నారన్న ఉద్దేశంతో భారీ ఎత్తున అయితే ఈ మత్స్యకారులు నిరసన కార్యక్రమాన్ని తెలియపరిచేందుకు అక్కడ నుండి రాజయ్యపేట నుండి నక్కపల్లి హైవే దగ్గరికి అయితే భారీగా చేరుకొని మొత్తం కూడా హైవే దిగ్బంధం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఈ హైవే దిగ్బంధం చేసి పూర్తిగా వాళ్ళందరినీ కూడా 2.5-3 గంటల సేపు అయితే ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయితే పూర్తిగా కావడంతో హైవే మొత్తం కూడా దిగ్బంధం కావడం అయితే జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ విజయ్ కృష్ణన్ అయితే సంభాషించే ప్రయత్నం అయితే చేశారు ఆ యొక్క సంఘ నాయకులతో. అయితే గతంలో కమిటీ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి హోంమంత్రి అనిత తెలియజేసిన పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా మీరు కమిటీ ఏర్పాటు చేసుకోలేదు, కమిటీ ఏర్పాటు చేసుకుంటే మిమ్మల్ని అసెంబ్లీకి తీసుకెళ్లి అసెంబ్లీ దగ్గర అలానే తాడేపల్లి తీసుకెళ్లి అక్కడ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తామన్న ఉద్దేశంతో అయితే అనిత చెప్పిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కలెక్టర్ విజయ్ కృష్ణన్ అయితే మత్స్యకారుల సంఘాలను అయితే అడగడం అయితే జరిగింది. కానీ దాన్ని పూర్తిగా అయితే వాళ్ళు వ్యతిరేకించారు. మాకు అసలు అటువంటివి ఏమీ వద్దు, మాకు కమిటీలో ఏమి వద్దు, అసలు మాకు బల్క్ పార్క్ అనేది మా ఏరియాలో పెట్టద్దు, ఎందుకంటే మా యొక్క జీవన ఉపాధికి అయితే పూర్తిగా అయితే దెబ్బ కొట్టే పరిస్థితులు ఉండటంతో ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ అయితే అసలు పూర్తిగా ఇక్కడ పెట్టేదానికి కనీసం చర్చలు కూడా మాకు వద్దన్న విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేసిన పరిస్థితి ఉంది. దానిపైన అయితే కలెక్టర్ అయితే బుధవారంకి అయితే దీన్ని వాయిదా వేసి ఇంతవరకు కాస్త సమన్వయం పాటించాలని అధికారులు అంతా కలిసి ప్రభుత్వంతో చర్చించి దీనిపైన అయితే సమగ్ర విషయాలతో పాటు చర్చలు అయితే బుధవారం జరుపుదామనే ఉద్దేశంతో అయితే కలెక్టర్ అయితే వాళ్ళతో మాటామంతి నిర్వహించడంతో రాజయ్యపేట గ్రామస్తులు అయితే కాస్త సద్దుమణిగి దీనిపైన అయితే బుధవారం వరకు కూడా వేచి చూస్తామని, బుధవారం నాటికి దీనిపైన పూర్తిగా ఒక సరైన విచారణ సంబంధించి మొత్తం అంతా కూడా కావాలని చెప్పేసి అయితే గ్రామస్తులు అలానే అక్కడ ఉన్న మత్స్యకారులు అయితే కోవడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ కలెక్టర్ విజయకృష్ణ మాట్లాడుతూ మీరు చట్టాన్ని కానీ ఇలా రోడ్డు పైన బైఠాయించడం కూడా సరికాదని చెప్పేసి మరోసారి ఇటువంటి చేయొద్దని కూడా మత్స్యకారులని తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అయితే దీన్ని కట్టడి చేయడానికి అయితే ప్రభుత్వం చూస్తుంది. మా నిరసన తెలిపే హక్కును కూడా మమ్మల్ని కాలు రాయడం అయితే సరికాదని ఉద్దేశంతో అయితే ప్రభుత్వం పైన అయితే వీళ్ళు పూర్తిగా అయితే వ్యతిరేకతను చూపిస్తున్న పరిస్థితి కనిపించడంతో ఎక్కడికక్కడ దీనిపైన అయితే చర్యలు తీసుకోవనే విధంగా మమ్మల్ని కట్టడి చేస్తున్నారని అయితే మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేయడంతో కలెక్టర్ ఈ యొక్క పూర్తి విషయాన్ని ఈ యొక్క బల్క్ డ్రగ్ యొక్క మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు సరైన న్యాయం తగు చర్యలు తీసుకునే విధంగా అయితే ముందుకు తీసుకెళ్తామన్న విషయాన్ని అయితే కలెక్టర్ తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే 2:30 నుండి 3 గంటల దాదాపు మధ్యాహ్నం 2:30 గంటల నుండి ఇప్పటి వరకు కూడా మొత్తం హైవే దిగ్బంధం చేయడంతో భారీగా అయితే ట్రాఫిక్ జామ్ ఎదుర్కోవడంతో ప్రజలంతా కూడా వాహనదారులు అయితే కొంచెం ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని అయితే తెలియజేశారు. కానీ వారి యొక్క సమస్య కోసమే ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది కానీ తప్ప ఎటువంటి దురుద్దేశం లేదని కూడా మత్స్యకారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. వారి యొక్క సమస్యని బహిర్గతం చేయడానికి అలానే మద్దతు ప్రకటించడానికి వచ్చిన రామచంద్ర యాదవ్ అయితే రాకుండా చేసిన ప్రభుత్వం పైన అయితే వాళ్ళు వ్యతిరేకత అయితే చూపిస్తున్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే దీనిపైన అయితే పూర్తిగా చర్యలు తీసుకొని మాకు ఈ బల్క్ డ్రగ్ పార్క్ లేకుండా చేయాలని అయితే వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే ఈ రోజుకైతే ఈ యొక్క చర్చలు సఫలం కావడంతో హైవే దిగ్బంధం అయితే వాళ్ళు విరమించుకొని వాళ్ళ గ్రామంలో ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో రాజయ్యపేటలో అక్కడే వంట వార్పు కార్యక్రమాలు కావచ్చు అలానే అక్కడ నిరసన కార్యక్రమాలు అక్కడే ఉంటామన్న విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.
తెలుసుకుందాం.